ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఎస్, రియల్ దందా రీజనల్ రింగ్ మాస్టర్లని వార్త ప్రధానంగా మనం చూస్తున్నాం. అస్మదీల కోసమే రీజనల్ రింగ్ రోడ్డు అష్టవంకర్లు తిరుగుతోంది. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం మొత్తం కూడా క్రమక్రమంగా పెరుగుతూ వాళ్ళకి కావాల్సినటువంటి ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భూముల రేట్లు పెంచే విధంగా అష్టవంకర్లు తిరుగుతోంది రీజనల్ రింగ్ రోడ్. అక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో పెద్దోళ్ళ విల్లాలు బాగుండాలి, పెద్దోళ్ళ భూములు బాగుండాలి, మా భూములు మా ఇండ్లు మొత్తం దాంట్లో ఆ రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు డిజైన్ మారడం వల్ల మేము నష్టపోవాలా అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పాత ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్నే అమలు చేయాలి, కొత్త డిజైన్ తీసుకురావద్దు, మా భూములు మా ఇండ్లు మాకు నాశనం చేయొద్దు అంటూ వాళ్ళు గోడు వెళ్ళబోసుకుంటున్నారు ప్రభుత్వానికి. ఎస్, దేవిప్రసాద్ గారు, ఎవరి కోసం ఈ దందా, ఎందుకోసం రీజనల్ రింగ్ రోడ్డు ఒక 5 కిలోమీటర్లు పెరగాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? పాత అలైన్మెంట్ ప్రకారమే, పాత డిజైన్ ప్రకారమే ట్రిపుల్ ఆర్ను ఎందుకు ప్రభుత్వం తీసుకెళ్లట్లేదు అనేది. గుడ్ మార్నింగ్ రాజేష్, వీక్షకులకు శుభోదయం. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి వార్త చూస్తూ ఉంటే మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బడా నేతలందరికీ వాళ్ళకు ఉన్నటువంటి భూములకు అధిక ధరలు రావడానికి, తర్వాత తద్వారా లాభం పొందడానికి వాళ్ళ అష్టవంకర్లు తిప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. రీజనల్ రింగ్ రోడ్డు కేవలం 5 కిలోమీటర్లు లెంత్ పెరిగినప్పటికీ కూడా అవసరాల కోసం ఒక్కొక్కసారి పెరగవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే పేదలకు సంబంధించినటువంటి చైన్లన్నీ కూడా మలిపి పెద్దోళ్ళవన్నీ కూడా ఇడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లాగే వాళ్ళ వెంచర్లకు, వాళ్ళకు అవసరమైనటువంటి భూములకు రేపు ధర బలికేలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా ఇది కనబడతా ఉంది. ఆర్థిక ప్రయోజనం దగ్గర నుంచి మొదలు పెడితే టోటల్గా కూడా, ఎందుకంటే 1 ఎకరం ఉన్నవాళ్ళు, అరెకరం ఉన్నవాళ్ళు, పేద రైతులు చాలామంది ఉంటారు. ఇదివరకు గతంలో అలైన్మెంట్ జరిగినప్పుడు కొన్ని మానవీయ కోణంలో కొంత డెఫినెట్గా రింగ్ రోడ్ వచ్చినా, ఇంకొకటి వచ్చినా, ఏదొచ్చినా కాంటూర్ ప్రకారం, ఆ లెవెల్ ప్రకారం పోతుంటుంది. పోయినప్పటికి కూడా ఒక్కొక్కసారి మానవీయ కోణంలో కొంత పేదోళ్ళని కాపాడాలనేటువంటి ప్రభుత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా పేదల పక్షం ఉండాలి. ప్రభుత్వం అనేదే బలహీనుల పక్షం ఉండాలి. బలవంతుల పక్షాన ప్రభుత్వం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి అవసరమైనటువంటి ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. అవసరమైతే కోర్టులకు పోతారు, సుప్రీంకోర్టు దాకా పోతారు, కొట్లాడతారు. కానీ పేద రైతు ఉన్నటువంటి ఒక అరెకరం ఉన్నటువంటి రైతు ప్రభుత్వం గుంజుకుంటే ఏడవడం, చావడం తప్ప ఇంకొక మార్గం ఉండదు. కాబట్టి ఇటువంటి దశలో టోటల్గా కూడా మనం చాలా విలేజ్ల పేర్లు కూడా ఇలా నమస్తే తెలంగాణలో ప్రతి అంశాన్ని కూడా ఇలా చాలా స్పష్టంగా ఇచ్చారు. ఇప్పుడు చుక్కాపూర్ అనేటువంటి విలేజ్ రంగారెడ్డి దగ్గర గతంలో అలైన్మెంటు 3-4 కిలోమీటర్ల అవతలికి ఉంటే ఇప్పుడు కొత్త అలైన్మెంట్ అంతా కూడా ఖానాపూర్ గ్రామ సమీపం నుంచి పోతా ఉందట. కారణం ఏంటంటే అక్కడ ఆ విలేజ్ ఎమ్మెల్యే గారిది అని చెప్తా ఉన్నారు. ఇట్లా మనం అనేక ఉదాహరణలు కూడా ఇవాళ పత్రికల్లో కనబడతా ఉన్నాయి. టోటల్ గా ల్యాండ్స్ పెరుగుతాయి, రేట్లు వాల్యూ పెరుగుతాయి. టోటల్ ల్యాండ్ రేట్లు పెరగడం వల్ల రేపు వెంచర్లకు కావచ్చు, రకరకాల గ్రామానికి టోటల్గా ల్యాండ్ రేట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఆర్ఆర్ ఎక్కడికైతే అలైన్మెంట్ స్టార్ట్ అయిందో మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా విపరీతమైనటువంటి రేటు పెట్టుకున్నారు. అందులో మిగతా పార్టీల వాళ్ళు కూడా కొందరు ఉంటే ఉండొచ్చు. కానీ ఈ ప్రయోజనం అంతా కూడా కాంగ్రెస్ నాయకులకి దక్కాలని కాంగ్రెస్ నాయకులు ఎటు పోతే వాళ్ళ ల్యాండ్ ఎటు ఉంటే అలైన్మెంట్ అటు మారుతున్నదని చాలా స్పష్టంగా ఇందులో మనకు కనబడతా ఉంది. గ్రామాలు చూసినా, మనకు అక్కడ వ్యక్తులను చూసినా, ఎవరిని చూసినా కూడా ఇది టోటల్గా కనబడుతూ ఉంది. ఇంకొక వైపు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫార్మాసిటీకి సంబంధించి ఆ రోజు ఫార్మాసిటీ పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఫార్మాకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, ఈ ఫార్మా ఇక్కడ వద్దు, దీన్ని రైతులందరూ నష్టపోతున్నారు, అరెకరమోళ్ళు ఉన్నారు, ఎకరమోళ్ళు ఉన్నారు, ఆ ల్యాండ్స్ వాళ్ళకే చేయాలి, ఇక్కడ ల్యాండ్ అలైనేషన్ వద్దని పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు కదా. మరి ఇవాళ అక్వియేషన్ ల్యాండ్ చేసినది కూడా రైతులకు ఇస్తారా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఇచ్చేయండి. ఇదివరకు ఏదైతే ఆక్యుపై చేసారో, ల్యాండ్ అక్వియేషన్ చేసారో ఫార్మాసిటీ పేరు మీద, ఇలా ఫోర్త్ సిటీ పేరు మీద మీరు దాని అంతా రైతులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఫార్మాసిటీకి భూములు
ఎందుకు ఇవ్వట్లేరు అనేది అసలు అంతే ఫార్మాసిటీ కదా. ఉందా లేదా అనేది ఇప్పుడు రాజేష్ గారు ఒక పర్పస్ కోసం ఇచ్చినటువంటి భూమి ఆ పర్పస్ కోసం ఉపయోగించకుంటే వాపస్ తీసుకోవాలని మనకు చట్టంలోనే ఉంది. అవును. చట్టంలో ఇప్పుడు ఒక ఫార్మా కంపెనీ పెడతామని ప్రభుత్వం ఇచ్చింది అనుకో, నువ్వు ఫార్మా కంపెనీ పెట్టకుంటే దాన్ని స్వాధీనం చేసుకునేటువంటి హక్కు ప్రభుత్వం. అట్లే రైతులకు కూడా మీరు రైతులకు ఏం చెప్పారు, ఇక్కడ ఫార్మా కంపెనీ వస్తుంది, ఇక్కడ మీకు ఉద్యోగాలు దొరుకుతాయి, రకరకాల పేర్ల మీద ప్రజా ప్రయోజనాలు దృష్ట్యా వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకున్నారు అతి తక్కువ ధరకు. బయట 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు ఉంటాయి, నామమాత్రంగా 12 లక్షలు 15 లక్షలకు తీసుకొని ఇచ్చి ఉంటారు. ఇప్పుడు అక్కడ మీకు లేనే లేదు. అది మొత్తం ఇవాళ ఏం చేశారు, ఫోర్త్ సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చేసినప్పుడు రైతుల భూములు రైతులకు వాపసు ఇవ్వండి. జీవితకాలంలో ఒక ఎకరం ఉన్నటువంటి ఆయన దీనివల్ల కొంత బాగుపడితే రాష్ట్రం బాగుపడ్డట్టు కదా, దేశం బాగుపడ్డట్టు కదా. ఒక పేదోడు పెద్దోడైతే ఈ దేశానికి రాష్ట్రానికి లాభం. మీరు పెద్దోళ్ళని ఇంకా బలిస్తే ఏం లాభం? కాబట్టి డెఫినెట్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానం అంతా కూడా రైతులను మోసం చేసే విధంగా, పేదోళ్ళను కొట్టి పెద్దోళ్ళకు పెట్టేటువంటి విధంగా ఉందనేటువంటి మాట యథార్థం. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం 189 కిలోమీటర్లు గత డిజైన్ ప్రకారం ఉండే, కానీ ఇప్పుడు పెరగడం వల్ల అది 5 కిలోమీటర్ల వరకు 194 కిలోమీటర్లు అయింది. చూడడానికి 5 కిలోమీటర్స్ పెరిగినట్టే కనిపించినా కూడా దాని చుట్టూ కొన్ని వేల ఎకరాల దందా జరగబోతుంది. అది కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అస్మదీయుల కోసమే ఇట్లా చేశారనేది ఒక వాదన, ఒక అభిప్రాయం చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. సో అదే అడుగుతున్నారు, పెద్దోళ్ళ కోసం పేదోళ్ళు బలి కావాలా, మేము అందరం బలి కావాలా అంటూ అక్కడ సమీప గ్రామాల రైతులు చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పష్టంగా మీకు వీక్షకులకు శుభోదయం. స్పష్టంగా ఏంటంటే పాలసీ, ఏదైనా ఒక పాలసీ ఒక ప్రభుత్వం తీసుకుందంటే అది ప్రజల ఆర్థిక సామాజిక అభివృద్ధికి దిక్సూచిగా అటువైపు పోయే ప్రయత్నం ఉండాలి. కానీ ఒక పాలసీని ప్రభుత్వము తీసుకొస్తుంది అంటే అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, లేదా దానికి సంబంధించిన ప్రజలు కావచ్చు, వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా ఉండాలి. కానీ ఈరోజు ప్రభుత్వం ఏదైతే తీసుకున్న పాలసీ కావచ్చు, ఒక నిర్ణయం కావచ్చు, బలిసినోని బక్కుని కొట్టి బలిసినోనికి పంచే విధంగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఎందుకంటున్నంటే ఈరోజు అభివృద్ధికి ఎవరు నో అనరు, కానీ అభివృద్ధి వినాశనం అనుకోవద్దు కదా. నువ్వు అభివృద్ధి చేయాల్సిన వ్యక్తులను ఇంకొక వ్యవస్థను నాశనం చేసి నువ్వు పోవాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక ప్రణాళిక లేకుండా, ఈరోజు ఏ ప్రణాళిక లేకుండా ఓన్లీ రియల్ ఎస్టేట్ భూమి కోసమే, రియల్ ఎస్టేట్ ఆలోచన కోసమే, కొంతమంది వ్యక్తుల కొంత శక్తుల కోసం ఈ పాలసీలు చేసి అల్టిమేట్గా ప్రజలు నష్టపోతారు. ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తెలంగాణను ఎందుకు సాధించుకున్నాం? తెలంగాణ అభివృద్ధిని సాధించుకున్నాం, ఆర్థికంగా ముందుకు పోవాలని సాధించుకున్నాం, అగ్రికల్చర్ పంటలు మంచిగా పండాలని అనుకున్నాం. ఇది సెకండ్ ఫేజ్. ఏదైతే నువ్వు టౌన్స్ డెవలప్మెంట్ అనేది సెకండ్ ఫేజ్ అంతా. కానీ మొదలు ఏంది, మనకు నీళ్లు కావాలి, కరెంట్ రావాలి, ఇదంతా జరగాలి. గత ప్రభుత్వము 10 ఏళ్లలో ప్రభుత్వము కరెంట్ ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది, ఆర్థికంగా వ్యవసాయం ఏదైతే రంగారెడ్డి జిల్లాలో నీళ్లు లేని ప్రాంతంలో చాలా వరకు ఈరోజు నీళ్ళు వచ్చి పంటలు పండించే భూములను మీరు గుంజుకొని రియల్ ఎస్టేట్ చేస్తే మొన్న ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది మనకు తెలుస్తూనే ఉన్నది. కాబట్టి ప్రభుత్వము ఆలోచించి, ప్రభుత్వం ప్రజలను అభివృద్ధి వైపు ఆలోచించాలి తప్ప ఓన్లీ రియల్ ఎస్టేట్ బిల్డింగ్లు కడతా. ఒక పత్రికలో ఈరోజు చదవడం జరిగింది, దాదాపు 10 ఏళ్లలో అద్భుతమైన గ్రోత్ సాధించింది. ఎట్లా సాధించింది? గ్రామాలను ఆర్థికంగా పరిపుష్టి చేస్తే మాత్రమే పట్టణాలు అభివృద్ధి సాధిస్తాయి. గ్రామాలను ధ్వంసం చేసి, గ్రామాలను విధ్వంసం చేసి భూములు లాక్కుంటే నీకు గ్రోత్ ఎట్లా కనిపిస్తుంది? సో నీకు ఇన్కమ్ జనరేషన్ అనేది కింది నుంచి రావాలి. కాబట్టి ఇది 10 ఏళ్లలో జరిగింది అనేది పిఎం గారి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేలో స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న చెప్పడం జరిగింది. అద్భుతంగా 2వ స్థానంలో పోయింది. తెలంగాణ విభజన తర్వాత, సపరేట్ తెలంగాణ తర్వాత అత్యుతంగా స్పీడ్గా పోయి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందిందని చెప్పడం జరిగింది. ప్రధాని ఆర్థిక సలహా మండలి అదే ఆ రిపోర్ట్ చెప్తున్నాను నేను. కాబట్టి ఈ రోజు మీరు చేసేది ఏది, ప్రభుత్వం చేసేది ఏంటంటే ఓన్లీ పిరికెడ మంది కోసం గంపెడు మందిని పొట్టగొడితే ఎట్లా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇంకో విషయం ఆలోచించాలంటే, గతంలో కేసీఆర్ గారు ఒక దూరదృష్టి, ప్రజల ఒక ఆర్థికంగా అభివృద్ధి చేసే గ్రామాల నుంచి తీసుకొచ్చే ఆలోచన ఉండే. కానీ బాధ ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి, ఈరోజు ఆయన వచ్చిన నేపథ్యం రియల్ ఎస్టేట్ అని ఆయన చాలాసార్లు చెప్పుకున్నాడు. మా ప్రొఫెషనలిజం ఏంది అంటే రియల్ ఎస్టేట్ అన్నాడు. సో బహుశా ఐ థింక్ మేబీ ఈరోజు ఆయన రియల్ ఎస్టేట్ ఆలోచనలో ఉన్నాడు కాబట్టి, రియల్ ఎస్టేటే ఆయన భూమి కాబట్టి, ఆయన రియల్ ఎస్టేట్ అసమ్మధీయులు అంతా ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ కోసమే 5 కిలోమీటర్లు పెంచిండు. అంటే 5 కిలోమీటర్లు నాటి ఒక ఊరు నుంచి ఇంకో ఊరు
ఒకే కిలోమీటర్ అంటే మనకు 5 కిలోమీటర్ అంటే చిన్నగా అనిపించవచ్చు, అంత పెద్ద ల్యాండ్లో ఎంత స్ట్రెచ్లో పెరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా అక్కడ రైతులు ఆగమవుతారు. గతంలో స్పెషల్ ఎకనామిక్ జోన్ ద్వారా సెజ్ ద్వారా భూములు గుంజుకుంటే తిరుగుబాటు చేసిన రైతులు. సో ఈరోజు కూడా మీరు అట్లాంటివి చేస్తే ఈరోజు తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ పంటలు పండే ఏదైతే పంట పొలాలు ఉన్నాయో ఆ పొలాలను గుంజుకొని మీరు ఓన్లీ రోడ్ల కోసము అభివృద్ధి చేస్తారంటే కుదరదు. అభివృద్ధిని ఎవరు వద్దనరు, కానీ ఆ అభివృద్ధిలో ప్రజలు కూడా ఉండాలి, పేదవాళ్ళు కూడా ఉండాలి. రైతుల స్టేట్మెంట్స్ మనం చూస్తే శ్రీనివాస్ యాదవ్ గారు, పాత మార్కింగ్ ప్రకారమే చేయాలి, రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం, పేద రైతులకు న్యాయం చేయాలి, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, నా ఈ 2 ప్లాట్లు రోడ్లో పోతున్నాయి, నా మా భవిష్యత్ ఏంది, మా బతికింది అనేది రైతులకు నష్టం కాకుండా చూడాలి, సీఎం స్పందించి రైతులకు న్యాయం చేయాలి, ఇవన్నీ డిమాండ్ చేస్తున్నారు. నేను ఏమంటున్నా, ప్రభుత్వం తీసుకునే పాలసీలో పేదవాడు కూడా ఉండాలి, పేదవాడి అభివృద్ధి కూడా ఉండాలి, పేదవాడి ఆకాంక్ష కూడా ఉండాలి. పేదవాడి ఆకాంక్ష అభివృద్ధి లేకుండా నువ్వు ఏ పాలసీ తీసుకున్న ఎవరి కోసము, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎవరి కోసం కడుతున్నావు. కాబట్టి నేనేమంటున్నా, వాడి ఆర్థిక సామాజిక అభివృద్ధి ఉంటే మాత్రమే అది నీ గవర్నమెంట్ పాలసీ. అట్లాంటి పాలసీలు తీసుకోమనే ప్రభుత్వం నీకు ఓట్లేసి గెలిపించి ఆడ కూర్చోబెట్టింది. అంతేగాని బలిసినోనికి నువ్వు పాలసీలు చేయమని తీసుకోలే. బక్కువని బతుకులు మార్చమని తీసుకున్నది, పేదోడి బతుకులు మార్చమని తీసుకున్నది. కానీ నువ్వు ఓన్లీ రియల్ ఎస్టేట్ కోసమే, నేను పిరికెడ్ మంది కోసమే, నేను అలైన్మెంట్ మారుస్తా, నేను ఇటు ఒకవైపు తీసుకపోతా, రోడ్లు అలైన్మెంట్ చేసేసి నేను ఆర్థికంగా కొంతమంది పిరికెడ్ మందికే బలం చేపించేటట్టు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ప్రజలు ఆక్షేపించరు. ప్రజాస్వామికవాదులు ఉద్యమాలు తెలంగాణ చైతన్యమైన ప్రాంతం 10 ఏళ్ళు అంత అద్భుతంగా అభివృద్ధి అయితే ఈరోజు నువ్వు వచ్చిన 1 ఇయర్లోనే ఇంత ఆగమాగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పాలసీలు అద్భుతంగా ఉండాలి. గతం ప్రభుత్వం పాలసీ తీసుకుందని దాన్ని వ్యతిరేకించడం కాదు, దాన్ని మార్చడం కాదు. సో ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది, గతంలో ఏం చేస్తే అది మార్చుతుంది. మార్పు వల్ల అది మార్పు కాదు, నువ్వు జీవితాలలో మార్పు రావాలి, దాని ఆర్థికంలో మార్పు రావాలి, నా జీవన విధానంలో మార్పు రావాలి, నా పని దొరకడంలో మార్పు రావాలి. అది మార్పును కోరుకున్నారు. అంతేగాని నువ్వు కేసీఆర్ చేసిన పేర్లు మార్చుడు, కేసీఆర్ చేసిన పథకాలు మారిస్తే వాట్ ఈస్ ద యూస్? నథింగ్ యూస్ టు పీపుల్. ఎందుకంటే ఇక్కడ ప్రజలు కూడా చైతన్యమైన ప్రజలు ఆలోచిస్తుండ్రు. ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయాలు తీసుకుంటారో ఆలోచిస్తుండ్రు. అది పద్ధతి కాదనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఏర్పడదు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు ద్వారా కొత్తగా మారుతున్నటువంటి డిజైన్ ద్వారా ఎఫెక్ట్ అవుతున్నటువంటి ఆ బాధిత రైతులకు ఇవాళ ఎట్లా అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది? వాళ్ళ పక్షాన ప్రభుత్వం నుంచి ప్రభుత్వం పైన ఎటువంటి ఫైట్ చేయబోతుంది? రాజేష్ గారు, గతంలో ఈ రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఈ సర్వే ఇవన్నీ కూడా జరిగినాయి. అందుకే మేము స్ట్రేట్ అవేగా బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేసేది అంటే ఓల్డ్ అలైన్మెంట్ ఎట్లా పోయింది, పాత అలైన్మెంట్ ఎట్లా పోతుంది, మీరు ప్రకటించండి. ఓల్డ్ అలైన్మెంట్ ప్రకారం ఎవరెవరి భూముల నుండి రోడ్డు పోయింది, ఇప్పుడు ఎవరెవరు రోడ్లకు పోతుంది, ఇది చెప్తే ప్రజానీకానికే కాంగ్రెస్ గొప్పతనం డొల్లతనం బయటపడుతుంది. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఒక మాజీ ఎంపీ ఓడిపోయిన ఎంపీకి సంబంధించినటువంటి ల్యాండ్స్లో గతంలో ఇది పోయేది, రోడ్డు మొత్తంగా కూడా పోయేది. ఇప్పుడు ఏం చేశారు, దాన్ని 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు జరిపారు. అంటే ఆ ఎంపీకి సంబంధించినటువంటి భూములకు రేటు రావాలని మీరు ఇలా రింగ్ రోడ్ను అష్టవంకర్లు తిప్పుతున్నారని చాలా స్పష్టంగా ఇలా ప్రజలందరూ కూడా, వాళ్ళ రైతులందరూ కూడా గొల్లుమంటారు. ఎందుకంటే వాళ్ళకి అందరికి కూడా తెలుస్తుంది ఏ రోడ్ ఎటు పోతున్నది ఏంటి అనేది. తర్వాత 200 ఎకరాలకు సంబంధించి పూడూరు విలేజ్ బహుశా వాళ్ళు చెప్తా ఉన్నారు, గతంలో 200 ఎకరాలు ఒక నాయకునికి ఉంది. అక్కడ ఆ నాయకుడిని కాపాడడానికి దాని పక్క నుంచి 500 మీటర్ల పక్క నుంచి రోడ్డు తీసుకుపోయారు. ఇట్లా మనకు చాలా ఉన్నాయి. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మాడుగుల మండల్లా, ఆమనగన్ మండల్లా, అన్నబోయినపల్లి విలేజ్లా అంతా కూడా ఇట్లే చేస్తున్నారు అనేటువంటి వస్తున్నాయి. ఇవన్నీ కూడా కాంప్లైంట్స్ వస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఏం చెప్పాలి, మేము పేద ప్రజల పక్షం ఉన్నామని చెప్తున్నారు కదా, జనరంజక పాలన ప్రజారంజక పాలన అంటున్నారు కదా. ఇలా ప్రకటించండి ఓల్డ్ అలైన్మెంట్ గత ప్రభుత్వం ఎట్లా తీసుకుపోయింది, మీరు ఎట్లా తీసుకుపోతున్నారు, ఇది మలపడానికి కారణం ఏముంది? ఏదైనా కాలువ మారుస్తున్నామంటే కొంత నీళ్ల గురించి కాంటూర్ లెవెల్స్ పర్మిట్ చేయకనో, ఆర్డ్ స్టార్ట్ వచ్చిందనో, లేకుంటే టెక్నికల్ గా ఫిజిబిలిటీ లేదనో, అప్పుడేమైనా కొంత మార్చడానికి అవసరం ఉంది. రోడ్డును మార్చే అవసరం ఏముంది? రోడ్డును మార్చడం కేవలం కాంగ్రెస్ నాయకుల ఖజానా నింపడానికి తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఇలా మేము స్ట్రేట్ అవేగా మా డిమాండ్ ఏంటంటే ఓల్డ్ అలైన్మెంట్ ఏంది,
కొత్త అలైన్మెంట్ ఏంది ప్రకటించండి. ఎందుకు రహస్యంగా పెడుతున్నారు? ఎందుకు అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నారు? ఓల్డ్ అలైన్మెంట్ చెప్పకండి అని రైతులందరూ కూడా గొల్లును ఏడుస్తున్నారు. పేదోళ్ళందరూ కూడా ఒక ఎకరం అనేటువంటిది వాళ్ళ జీవితంలో వాళ్ళు తరతరాలుగా క్లియర్గా తెలంగాణలో ఓల్డ్ అలైన్మెంట్ ఏంటి, దాని తర్వాత ఎక్కడెక్కడ పెరుగుకుంటూ వచ్చింది అనేది ఇప్పుడు రాజేష్ సమగ్రంగా చూపిస్తే ఏ ఎంపీ దగ్గరికి వెళ్ళి పోయింది గతంలో, ఇప్పుడు అది చుట్టెట్లా తిరుగుతుందో తెలిసిపోతుంది కదా. శ్రీనివాస్ యాదవ్ అన్నగారు చెప్పినట్టు స్పష్టంగా ప్రభుత్వం ఎందుకు అలైన్మెంట్ మారుస్తుందో చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రజలకు. ఒకటి. రెండోది, ఒక ఎకరం అన్న చెప్పిండు, చాలా చాలా విలువైన పాయింట్. ఒక భూమి అనేది ఊర్లో వాని అస్తిత్వం. భూమి అంటే వాని అస్తిత్వం. ఆ అస్తిత్వాన్ని నువ్వు ధ్వంసం చేస్తున్నామంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈరోజు ఊళ్ళల్లో ఏమడుగుతారంటే ఏం పేరు నీ పేరు అంటే పలానా రాజేష్ అంటే ఎంత భూమి ఉందని అడుగుతారు. అంటే ఎకరం ఉంది, 2 ఎకరాలు, దట్ ఈస్ అస్తిత్వం. అది నా ఆత్మగౌరవం, అస్తిత్వం ఊర్లో. ఆ ఆత్మగౌరవం మీద, అస్తిత్వం మీద దెబ్బ కొడుతున్నావు నువ్వు రైతులను. ఎవరి కోసం? ఒక బలిసినవుని కోసం. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన చర్య. వాని ఊర్లో నుంచి వాడిని తీసేస్తున్నావు. ఆ ఊర్లో నుంచి వాడిని తీసేస్తే వాడు ఊరుకోడు. ఒక్క నిమిషం, ఎందుకు ఊరుకోడు? ఎందుకంటే మహాభారతం నుంచి మావోయిస్టు వరకు కూడా భూమి కోసం పోరాటాలు జరిగినాయి. స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ పిరికెడ్ భూమి కోసం వాడు ప్రాణాలను తెగించడానికి కూడా సిద్ధపడతాడు. ఆ రోజు మహాభారతం కదే జరిగింది భూమి కోసమే. ఈరోజు మావోయిస్టులు ప్రజా ఉద్యమాలు అన్ని చేసేది కూడా భూమి కోసమే. కాబట్టి తెలంగాణ రైతాంగం పోరాటం. అందుగురించి నేను ఏమంటున్నా, వాని అస్తిత్వం మీద మాత్రం నువ్వు దెబ్బ కొడితే మాత్రం వాడు ఆకలితో బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం ఆలోచించాలి, చర్చించాలి, రైతులతో చర్చించాలి, ఆల్టర్నేట్ ఆలోచించాలి. రాజేష్ గారు ఇప్పుడు గతంలో మార్కింగ్ చేయగానే ఏం చేశారంటే ఉన్నవన్నీ అమ్ముకొని దాని పక్కకు కొందరు భూములు కొనుక్కున్నారు. రైతులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఇవాళ ఏమవుతుంది? ఆ మార్కింగ్ చూసి ప్రభుత్వం మీద విశ్వాసం ఉంచి భూములు కొంటే ఇప్పుడు ఆ భూములకెళ్ళి రోడ్డు పోతే వాళ్ళకి బతికేం కావాలి? వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏంది? ఇలా ప్రభుత్వం ఉత్తగా మేము రింగ్ రోడ్ ఇట్లా మారుస్తున్నామంటే కాదు కదా. ప్రజలకు జవాబుదారీ జీవితాలు ఆధారపడి మీరు మార్కింగ్ పక్కకు కొన్నారు కదా. రైట్. రీజనల్ రింగ్ రోడ్ కేవలం రియల్ ఎస్టేట్ దందా కోసం మాత్రమే డిజైన్ మార్చుకుంటూ వెళ్తున్నారనేది చాలా తీవ్రంగా రైతాంగం, అక్కడ సమీపటువంటి రైతులు ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో ఆ బాధిత కుటుంబాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సో ఎందుకోసం, ఎటువంటి కారణం లేకుండా రీజనల్ రింగ్ రోడ్డు యొక్క డిజైన్ అలైన్మెంట్ ఎందుకు మారుస్తున్నారు అని బీఆర్ఎస్ పార్టీ స్ట్రైట్గా ప్రశ్నిస్తోంది. సో సుసంపన్న తెలంగాణ కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పురోగతి సాధించింది, దేశంలోనే అగ్రస్థానంలో దూసుకెళ్ళింది, అగ్రస్థానంలో తలసరి ఆదాయంలో ఉందనేది స్వయంగా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదికలో వెల్లడైనటువంటి అంశం ఇది. సో ఇదే వార్త మనకి ఈనాడులో కూడా చూడొచ్చు. విభజన తర్వాత తెలంగాణలో ప్రగతి పరుగుపెట్టింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో మందగమనం, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విశ్లేషణ, ఆర్థిక సంస్కరణలు దక్షిణ రాష్ట్రాలు అందిపుచ్చుకున్నట్లు వెల్లడి అంటూ ఈనాడులో మనకు కనిపిస్తున్నటువంటి వార్త. దాంతోపాటుగా కేసీఆర్ హయాంలోనే పారిశ్రామిక పరుగులు సాధించింది అని స్వయంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని తీరినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లలో ఎంఎస్ఎంఈల వృద్ధి 15% వృద్ధి సాధించింది. ప్రభుత్వం స్వయంగా నిన్న విడుదల చేసినటువంటి నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం గత బీఆర్ఎస్ హయాంలో పారిశ్రామిక ప్రగతి ఎట్లా పరుగులు సాధించింది అనేది చూడొచ్చు. దాన్ని కేటీఆర్ అదే దాన్ని మెన్షన్ చేశారు. ఇదే దాచేస్తే దాగని ప్రగతి ఇది అంటూ. కేసీఆర్ చరిత్రను చెరిపేయాలనుకోవడం భ్రమే, టీఎస్ ఐపాస్తో రాష్ట్ర పారిశ్రామిక రంగం పరుగులు పెట్టింది, కాంగ్రెస్ సర్కారు లెక్కలే ఇందుకు నిదర్శనం అంటూ దాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పష్టం చేశారు. దేవిప్రసాద్ గారు, ఇటు పారిశ్రామిక పరుగులు ఏ రకంగా సాధించిందనేది నిన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఎంఎస్ఎంఈ నివేదికలో వెల్లడైంది. అట్ ద సేమ్ టైం సుసంపన్న తెలంగాణ బీఆర్ఎస్ హయాంలో ఎట్లా రాష్ట్రం ప్రగతి సాధించిందనేది స్వయంగా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఇచ్చినటువంటి రిపోర్ట్లో వెల్లడి కాబడ్డటువంటి అంశం. ఈ రెండు ఏం చెప్తున్నాయి? ఒక్కటి రాజేష్ గారు, నిన్న ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడినా గత 10 సంవత్సరాల విధ్వంసం, గత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి పురోగతి, దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో ఏ క్రైటీరియా తీసుకున్నా రోల్ మోడల్గా నిలిచినటువంటి తెలంగాణను ఒక బ్రాండ్ ఇమేజ్ను ఒక విధ్వంసం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రతి సమావేశంలో కూడా అదే మాట్లాడుతారు, వాళ్ళ మంత్రులు కూడా అదే మాట్లాడుతారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు అన్నట్టు అంకెలు ఎప్పుడు అబద్ధాలు చెప్పవు, కేసీఆర్ విజయాలు చెరిగిపోవు అన్నట్టు నిన్న ఆయన చెప్పింది ఏంది, ఎంఎస్ఎంఈలు అన్నీ కూడా చాలా రాష్ట్రాల్లో ఎట్లా అవన్నీ కూడా ఎత్తేస్తున్నారు, అవన్నీ కూడా కాయల పరిశ్రమలుగా మారిపోతున్నాయి అని చెప్పి లెక్కలు చెప్పారు. తెలంగాణలో మూసివేసినటువంటి పరిశ్రమల సంఖ్య చాలా తక్కువ అని చెప్పి నిన్న కేంద్రానికి సంబంధించినటువంటి రిపోర్టే ముఖ్యమంత్రి గారు చదివారు. అంటే అట్లా మూతకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ నూతన టీఎస్ ఐపాస్ తేవడం,
వాళ్ళకి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలగజేయడం, ఇక్కడ ఉండేటువంటి హ్యూమన్ రిసోర్స్ ఉండడం, శాంతి భద్రతలు మెరుగ్గా ఉండడం, విద్యుత్ మెరుగ్గా ఉండడం, ఇవన్నిటి వలన కదా ఇలా పరిశ్రమలు ఇక్కడ ఉంటున్నాయి. దీనికి ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి. గత 10 ఏళ్లలో చాలా అద్భుతమైనటువంటి విజయాలు కేసీఆర్ పాలనలో జరిగిందని ఆ నోటి నుండి ఎందుకు వస్తలేదు అనేటువంటి విషయాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కాబట్టి ఇవాళ విజయాలన్నింటినీ కూడా విధ్వంసంగా మార్చేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది 10 ఏళ్ల ప్రయాణానికి సంబంధించి. తర్వాత ఏ రాష్ట్రమైనా 2-3 క్రైటీరియాలు ఉంటాయి. ఒకటి తలసరి విద్యుత్తు, 2 తలసరి ఆదాయం. ఈ రెండిటి విషయంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం గత 14-15 నుంచి ఇవాళ సుసంపన్న తెలంగాణగా ఎట్లా అభివృద్ధి చెందినట్టు లెక్కలు మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో తలసరి ఆదాయం ఏ లెక్కలో ఉంది, తెలంగాణ జాతీయ తలసరి ఆదాయం ఎందు జీడిపి 14-15లో దేశంలో 11 ఉంటే మనది 12 ఉండే. ఇప్పుడు 23-24 8.4 మరి దేశంది ఉంటే 11.4 తెలంగాణది ఉంది. అంటే ఇది పెరగడానికి ఉత్తగానే పెరగదు. ఇవాళ 24 గంటలు విద్యుత్ ఇవ్వడం కావచ్చు, రైతులకు రైతు బంధు లాంటి కార్యక్రమం చేయడం కావచ్చు, టీఎస్ ఐపాస్ తీసుకురావడం కావచ్చు, సింగిల్ విండో ద్వారా ఇవాళ పరిశ్రమల స్థాపన కావచ్చు, మార్కెటింగ్ సౌకర్యం కావచ్చు, లాండ్ ఆర్డర్ కావచ్చు, ఎవరైనా ఇవన్నీ చూస్తారు. రాజేష్ గారు తాము పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడులు డెఫినెట్గా మాకు రిటర్న్స్ రావాలి, బ్రేక్ ఈవెన్ రావాలని ఏ పారిశ్రామికవేత్త అయినా చూస్తాడు. కాబట్టి ఇవన్నిటిని దాటుకొని ఇవాళ తెలంగాణ సగర్వంగా చిన్న రాష్ట్రంలో మనజాలవని చెప్పినటువంటి వాళ్ళకు పెట్టే విధంగా కేసీఆర్ గారి 10 ఏళ్ల పరిపాలనలో పారిశ్రామికంగా పరుగులు తీసినాం. చెప్పినట్టుగా 2014 నుంచి ఇప్పటిదాకా అంటే గత 10 సంవత్సరాల నుంచి ప్రతిసారి దేశం కంటే టాపే ఉంది. అదే ఇప్పుడు లెక్కలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి రాజేష్ గారు. మనం ఏ క్రైటీరియాలో కూడా మీరు జిఎస్డిపిలో కానీ, జీడిపిలో కానీ, తలసరి ఆదాయంలో కానీ, తలసరి విద్యుత్ వినియోగంలో కానీ మీరు ఏది తీసుకున్నా భారతదేశంలో టోటల్గా యావరేజ్ కంటే కూడా తెలంగాణ ముందున్నది. దానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు, మానవీయ కోణంలో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి ఇవాళ విద్యుత్ రంగం మీద ఎంత పెట్టుబడులు పెడితే ఇవాళ నిరంతరంగా వెలుగు విరాజిల్లుతున్నది అనేటువంటి విషయంలో సోయలేదా ఈ ప్రభుత్వానికి? ఇవాళ ఈ పంటలు ఎందుకు ఎక్కువ పడినాయి? దాని మీద ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి కాకతీయ మిషన్ ద్వారా తీసుకొచ్చి ఈ ఇరిగేషన్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఇవాళ అద్భుతం చేసిండు. ఒకవైపు పారిశ్రామికంగా, ఒకవైపు వ్యవసాయంగా జోడెట్లతో ఇవాళ ఈ 10 ఏళ్లలో నడిచింది. కాబట్టి తెలంగాణ అన్ని రంగాల్లో ముందున్నది. కానీ దీన్ని అంతా కూడా ఏదో మాయ చేసేసి ఇవాళ ఏమీ లేదని చెప్పినా కూడా ప్రజల గుండెల్లో ఉంది ఇవాళ కేసీఆర్ పరిపాలన కానీ అభివృద్ధి కానీ స్వయంగా కనబడతాం. శ్రీనివాస్ యాదవ్ గారు 10 ఆర్థిక సంవత్సరాలు మనం తీసుకుంటే 2014-15లో తెలంగాణ వృద్ధి శాతం 10.6 అయితే దేశంది 9.5. సో మధ్యలో ఇంకా కంటిన్యూగా అదే గ్రోత్ చూపించింది. చివరిగా 2023-24లో తెలంగాణ వృద్ధి శాతం 11.1 అయితే దేశం వృద్ధి శాతం 6.3 మాత్రమే. సో అదే అంటే స్పష్టంగా తెలంగాణ పొట్ట చేత పట్టుకొని పాలమూరు లేబరు భారతదేశం అంతా తిరిగిన వాళ్ళు తెలంగాణ ఒక అస్తిత్వాన్ని, ఉద్యమాన్ని నిలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత అంతకుముందు ఇక్కడ ఉన్న ఒక ఉమ్మడి ముఖ్యమంత్రి వీళ్ళకి చేత కాదు, వీళ్ళకి కరెంట్ ఉండదు, వీళ్ళకి నీళ్లు ఉండవు, నిప్పులు ఉండవు, వీళ్ళకి ఏం రాదా అని చెప్పిన గత ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి, మామూలు వ్యక్తులు నువ్వు నేను అనడం కాదు. సో ఇట్లాంటి వ్యక్తులు చెప్పినా కూడా 10 ఏళ్లల్లో ఆర్థికంగా, సామాజికంగా ఎట్లా అభివృద్ధి జరిగింది, గ్రామాలను పరిపుష్టం ఎట్లా జరిగినాయి, నీళ్లు ఎట్లొచ్చినాయి, చెరువులకు మత్తడి ఎట్లా దునికింది, ఆ మత్తడి దునికితే ఆ మత్తడిలో చేపలు ఎట్లొచ్చినాయి, ఆ చెరువు కింద గొర్రెలు ఎట్లా పెరిగినాయి, ఆ గొర్రెలు పెరిగిన తర్వాత ఆడ పంట ఎట్లా పండింది ఆ గొర్రె ఎరువుతోని, ఇదంతా ఒక దూరదృష్టి, ఒక లక్ష్యం ఉన్న నాయకుడు కేసీఆర్. కాబట్టి 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి సపరేట్ అయితే తెలంగాణ సాధించుకుంటే ఆర్థికంగా, రాజకీయంగా ఎట్లా అభివృద్ధి చెందవచ్చో సామాజికంగానే స్పష్టంగా ఆయన ఒక విజనరీ ఉన్నది. కాబట్టి ఇదంతా జరిగిందని మనకు లెక్కలలో చెప్తుంటారు. ఈరోజు విధ్వంసం అంటారు, ఈరోజు వివరణ పబ్లిక్ ఏదైతే ప్రధానమంత్రి ఏదో ఉందో ఆర్థిక సలహా మండలి సర్వే ఇన్ఫర్మేషన్ ఉందో ఇదే విధ్వంసం అనే దానికి ఈరోజు వివరణ ప్రధానమంత్రి ఇచ్చిండు. ఇదే బీఆర్ఎస్ పార్టీ ఇంకో అనాలిసిస్టో ఎవరో ఇచ్చిండు కాదు. కాబట్టి ఇదంతా ఎట్లా నిర్మాణమైంది, గ్రామాలను వలసపోయే గ్రామాలను ఎట్లా ఆపినావు నువ్వు, ఎట్లా ఆపినామంటే నీళ్ళు ఇచ్చినావు కాబట్టి ఆగింది, చెరువు నిండింది కాబట్టి ఆగింది, గొర్రెలు ఇచ్చినావు కాబట్టి ఆగింది, చేప పిల్లలు వేసినావు కాబట్టి ఆగింది, ఆడ రైతు బంధు వేసినావు కాబట్టి ఆగింది, రైతు రుణమాఫీ జరిగింది కాబట్టి ఆగింది, పంట వండింది కాబట్టి ఆగింది, ఒడ్లు వచ్చినాయి కాబట్టి ఆగింది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఎంఎస్ఎంఈ పాలసీలో కూడా
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాల కాలంలో ఎట్లా పారిశ్రామిక రంగంలో వృద్ధి సాధించింది అనేది 10 ఏళ్లలో ఎంఎస్ఎంఈల వృద్ధి 15% పెరిగింది అనేది స్వయంగా గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి అంటే నివేదిక. నేనేమంటున్నా, టూ సైడ్స్. ఒకవైపు ఏమో గ్రామాలను ఆర్థిక పరిపుష్టం చేస్తూ, ఒకవైపు పట్టణాలను ఏదైతే అన్నగారు చెప్పినట్టు టీఎస్ పాస్ ఇవన్నీ అవుతున్నాయో ఒక భద్రత. ఇక్కడ మనం ఫ్లాట్ కొంటే ప్రాబ్లం లేదు, ఇక్కడ 10 రూపాయలు పెట్టుబడి పెడితే ఎప్పుడైనా వ్యాపారస్తుడికి ఏం కావాలి, 10 రూపాయలు పెడితే 10 పైసలు కలిసి రావాలి. 10 పైసలు వస్తే ఆడ ఎక్కడికైనా పోతాడు వ్యాపారస్తుడు. అట్లాంటి హోపు ధైర్యం కల్పించింది. ఇది క్లైమేటు. తెలంగాణ తొండలు గుడ్లు పెడితే అనే భూమి మీద ఈరోజు గూగుల్ కంపెనీ లాంటి వాళ్ళు, ఫేస్బుక్ లాంటి వాళ్ళు డేటా సెంటర్లు ఎట్లా పెట్టుకుంటుండ్రు? ద క్లైమేట్ ఇచ్చిన అవకాశం అది. అదృష్టం. ఆ అదృష్టాన్ని ఈరోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో నిర్మాణం చేసింది కాబట్టి, ఒక భద్రత ఇచ్చింది కాబట్టి పెట్టుబడులు వచ్చినాయి. లేకపోతే మరి పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వస్తలు, పక్కన ఉన్న మహారాష్ట్రలో ఎందుకు వస్తలు, పక్కన ఉన్న ఛత్తీస్గఢ్లో ఎందుకు వస్తలు? మనకంటే 10 ఏళ్ళు ముందు సపరేట్ అయింది కదా అక్కడ ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్. మరి ఆడ ఎందుకు వస్తలేవు? ఆడ నాయకులు లేరా? ఇదే ప్రజాస్వామ్యం ఉంది, ఇదే ఓట్లు వేస్తున్నారు, ఇదే ప్రజలు ఉన్నారు కదా. నాయకునికి ఒక లక్ష్యం ఉంటే, నాయకునికి ఒక కమిట్మెంట్, కన్సెంట్ ఉంటే ప్రజలపైన అదే ఈ లెక్కలు చెప్తున్నాయి స్పష్టంగా. కాబట్టి ఈరోజు ఈ నాయకుడికి ఏం లేదు, విధ్వంసం అన్నట్టు చెప్పుడు తప్ప నీకు నువ్వు అది మంచిగా చేసినారు అక్కడి నుంచి నేను కొనసాగిస్తా అనే మాట రావాలి ఎవరికైనా కూడా. తండ్రి చేసిన పనిని కొడుకు కొనసాగిస్తా అనే మాట రావాలి. కానీ ఇక్కడ ముఖ్యమంత్రికి అది కాదు. బట్టగాల్చి మీద చూడే పొద్దున్న లేస్తే విధ్వంసం అంటే ఎంఎస్సి పరిశ్రమలు కూడా కరోనా టైంలో కూడా రాష్ట్రంలో చాలా తక్కువ మూతబడ్డ యూనిట్లు వేరే రాష్ట్రాలతో పోలిస్తే. గుజరాత్లో ఏమో 1600కు పైగా యూనిట్లు మూతబడ్డాయి, హర్యానాలో ఏమో 500కు పైగా, మహారాష్ట్రలో 5000కు పైగా, తమిళనాడులో 2000కు పైగా యూనిట్లు మూతబడ్డాయి. కానీ తెలంగాణలో మూతబడ్డ కరోనా టైంలో మూతబడ్డాయి కూడా కేవలం 231 మాత్రమే. అంటే అతి తక్కువ యూనిట్లు మన రాష్ట్రంలోనే మూతబడ్డాయి. ఇప్పుడు రాజేష్ గారు, నిన్న ఈ 10 ఏళ్ల ఎస్ఎంఎస్సీల వృద్ధి 15% ప్రభుత్వం విడుదల చేసినటువంటి నివేదిక. ఈ నివేదిక ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు అదేదో మనం తయారు చేసిందో మనం చెప్పిందో కాదు. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక క్రైటీరియా ఇవి వాస్తవాలకు సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు కరోనాలో 2023 మధ్య రాష్ట్రాల వారీగా మూతపడ్డటువంటి సంఖ్య చాలా స్పష్టంగా కనబడుతుంది. గుజరాత్ చాలా అభివృద్ధి జరిగింది, దేశానికి రోడ్ మోడల్ అన్నటువంటి గుజరాత్ ఇవాళ వాళ్ళ దగ్గర 1626 పరిశ్రమలు మూతపడ్డాయి. అట్లాగే తమిళనాడులో 2456, మహారాష్ట్రలో 5082, కానీ తెలంగాణలో కేవలం 231 మాత్రమే. ఇది చాలు మన అభివృద్ధికి, 10 ఏళ్ల అభివృద్ధికి, కేసీఆర్ పనితనానికి, బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఒక విజన్కి ఇది చాలా తార్కాణం. ఇది ఎందుకంటే పరిశ్రమల పట్ల పరిశ్రమ ఎట్లా పరుగులు తీయాలని. తర్వాత గత 10 ఏళ్లలో కూడా 11.15% పెరిగినాయి మన దగ్గర పరిశ్రమలన్నీ కూడా. మీరు చూస్తే 14-15 నుంచి టీఎస్ఐ పాస్లా 151 మాత్రమే అప్పుడు నమోదు చేశారు. ఈసారి 2622 దాకా వచ్చింది 23-24. అంటే ఎవరైనా నమ్మకము, విశ్వాసము, శాంతి భద్రతల పరిస్థితి, లా అండ్ ఆర్డరు, అవినీతి ఇవన్నీ కూడా క్రైటీరియా వస్తాయి. ఇది ఒక్క క్రైటీరియాతో రావు. ఇక్కడ భూమినంత మాత్రాన వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి కేసీఆర్ హయాంలో పారిశ్రామిక ప్రగతి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మీరు ఒక్కసారి తెలంగాణ జాతీయ తలసరి ఆదాయం తీసుకోండి. మీరు 14-15లో తెలంగాణ తలసరి ఆదాయం 1,24,104 ఉంటే దేశానికి సంబంధించి, ఇండియాకి సంబంధించి జాతీయం 86,647 మాత్రమే ఉంది. 22-23 తీసుకోండి, మీరు 3,12,398 మనది ఉంటే దేశాన్ని 1,72,276 ఉంది. ఈసారి 23-24 తీసుకున్న 1,83,236 దేశం ఉంటే 3,47,299 రూపాయలు తలసరి ఆదాయం. ప్రౌడ్ అండి. తెలంగాణ ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో సాధించినటువంటి అభివృద్ధికి సూచిక ఇది. ఇది కొలమానం. దీనికంటే ఎక్కువ కొలమానం చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు స్పష్టంగా నిన్న ప్రధానమంత్రి గారి పబ్లిక్ అడ్మిన్ సర్వే చెప్పింది. రెండోది, అంతకుముందు గొర్రెల పంపిణీ చేయనప్పుడు 4వ ప్లేసు ఎట్లా వచ్చింది? ఉట్టిగానే వచ్చింది. ఆ గొర్రెల నెంబర్ 1. ఇది మనం ఈ రాష్ట్రం చెప్తున్నది, ప్రభుత్వం కాదు. కేంద్రం అనిమల్ సెన్సస్ చెప్పింది. అదేవిధంగా చేపలు, నేనేమంటున్నా, చేపల ఉత్పత్తులు నెంబర్ 1, గొర్రెల ఉత్పత్తులు నెంబర్ 1, పాల ఉత్పత్తులు నెంబర్ 1. ఎట్లా అయింది? ఒట్టిగానే అయిందా? అదేమన్నా నెంబర్లు మార్చడానికి ఇక్కడ ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సర్వే కాదు కదా. అది కేంద్రం చేసిన సర్వే, కేంద్రం అనాలిసిస్ చేసిన సర్వే, సెన్సస్ చేసిన సర్వే. కాబట్టి ఊరికే మాట్లాడడం కాదు, పని చేసింది కాబట్టి అవుట్పుట్ వచ్చింది. ఈరోజు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. బీసీల కోసం బీఆర్ఎస్ సమగ్ర కులగణన వెంటనే చేపట్టాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న డిమాండ్ చేశారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ డిక్లరేషన్ చేసిందో ఆ బీసీ డిక్లరేషన్కు
కట్టుబడి ఉండాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలి. బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి. వచ్చే బడ్జెట్లో 30,000 కోట్లు కేటాయించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. నవంబర్ 10 లోపు బీసీ డిక్లరేషన్ అమలు చేయకపోతే బీఆర్ఎస్ పోరాటం తీసుకుంటుందని స్పష్టం చేశారు కేటీఆర్. ఎస్ దేవిప్రసాద్ గారు, బీసీల కోసం బీఆర్ఎస్ ఎట్లా అండగా ఉంటుంది కేటీఆర్ గారి కార్యాచరణ ప్రకారం? అంటే ఒక్కటి మనం గత 10 ఏళ్ల పరిపాలన ఆలోచిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేటువంటి క్రమంలో భాగంగా మా అధినేత కేసీఆర్ గారు మొత్తంగా దృష్టి అంతా కూడా బడుగు బలహీన వర్గాల మీదనే పెట్టినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడితేనే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని బడుగు బలహీన వర్గాలకు చేపల పెంపకం కావచ్చు, గొర్రెల పెంపకం కావచ్చు, లేకుంటే ఇట్లా రకరకాలుగా అనేక మార్గాలను తీసుకొచ్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం దాన్ని చిన్నాభిన్నం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇటువంటి స్థితిలో బీసీలకు సంబంధించినటువంటి విషయంలో కామారెడ్డి గత నవంబర్లో కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతామని బోగస్ మాట భగవాస్ మాట కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. కానీ బడ్జెట్కి వచ్చే వరకు ఆ ఫిగర్స్ ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ కానటువంటి పరిస్థితి. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతూ ఉన్నారు. ఇక్కడ సమగ్ర కులగణన జరగాలని చెప్పి కేంద్రంలో జరగాలి, రాష్ట్రంలో జరగాలని చాలా కాలంగా అనేక మంది కూడా డిమాండ్ చేస్తాం. ఇప్పటికీ ఆ కులగణనకు సంబంధించి లేదు. రిజర్వేషన్ల మీద స్పష్టత లేదు. ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు కావాలని చెప్పి ఇవాళ బీసీలు మేమెంతో మాకంత అనేటువంటి నినాదం ఇవాళ చైతన్యవంతం అవుతా ఉన్నారు. ప్రజలందరూ కూడా మేమెంతో మాకంత, అది ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఎవరైనా కానీ వారు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత దక్కాలి రాజ్యాంగం ప్రకారం అనేటువంటి డిమాండ్ మీద పోతా ఉన్నారు. అందుకే కేటీఆర్ గారు నేను అందుబాటులో ఉన్నటువంటి బీసీ నాయకులందరినీ కూడా పిలిచి ఈ డిమాండ్ల మీద మనం ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి, 30,000 కోట్లు నెక్స్ట్ బడ్జెట్లో పెట్టాలి, కులగణనకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రారంభం కావాలి, 42% రిజర్వేషన్లు కావాలి. ఈ హక్కుల కోసం నవంబర్ 10 వరకు వేచి చూద్దాం, చేయకుంటే మనం కార్యక్షేత్రంలో దిగుదామనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఆనాడైనా నేడైనా రేపైనా బీఆర్ఎస్ పార్టీ బీసీల న్యాయమైనటువంటి హక్కుల కోసం నిరంతరం పోరాడుతుందనేటువంటి విశ్వాసాన్ని ఇవాళ బీసీకి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం. శ్రీనివాస్ గారు, ప్రభుత్వం ఎంత బాధ్యత ఉంది? ఎందుకంటే తాము స్వయంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్కి వాళ్ళే చెప్పారు, వాళ్ళే బీసీలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. సో ఆ హామీలకు సంబంధించినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎంత ఉంది ఇవాళ? స్పష్టంగా ఈరోజు కాంగ్రెస్ పెట్టుకున్న మేనిఫెస్టో అని అపోజిషన్ కావచ్చు లేదా ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజాస్వామికవాదులు అడుగుతున్నారు. వాళ్ళే మేము 5 ఏళ్లలో 1,00,000 కోట్లు పెడతాము అని చెప్పారు. వాళ్ళు చెప్పినారు మేనిఫెస్టోనే. ఎవ్రీ ఇయర్ 25,000 కోట్లు పెడతామని చెప్పారు. మొన్న బడ్జెట్లో 8,000 కోట్లు పెట్టినారు. అది అలొకేట్ మాత్రమే, ఎంత ఇంప్లిమెంట్ అవుతుందో తెలియదు. రెండో విషయం, ఈరోజు వాళ్ళు పెట్టుకున్న మేనిఫెస్టోను గుర్తు చేయడమే ప్రతిపక్షాల బాధ్యత, ప్రజాస్వామిక బాధ్యత. రెండో విషయం, జనగణన అనే విషయం చూస్తే ఈ దేశంలో ముద్దాయి ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో బీసీలకు ద్రోహి ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కాంగ్రెస్ పార్టీ? నువ్వు 60 ఏళ్ళు పరిపాలించినావు కదా ఈ దేశాన్ని. ఈరోజు 60 ఏళ్ళు పరిపాలించినాక ఈ బీసీల లెక్కలు ఎందుకు చేయలేదు? నువ్వు బడుగు బలహీన వర్గాల లెక్కలు ఎందుకు చేయలేదు? ఈరోజు ఈ దేశంలో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కుక్కల లెక్కలు, పందుల లెక్కలు, పిల్లుల లెక్కలు, పులుల లెక్కలు, లాస్ట్ పాముల లెక్కలు కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో ఈ దేశంలో. ఎవ్రీ 11 సంవత్సరాలకు ఒకసారి చేస్తుంటుంది ఈ దేశంలో సర్వే, యానిమల్ సెన్సస్ అంటారు. అది ఉంది. కానీ ఈ దేశంలో ఉన్న బీసీలు 50% పైన ఉన్నానో కిందన ఉన్నా అన్న బీసీలు ఎందుకు లెక్కలు చేయలేదు? ఎందుకు లెక్కలు చేయడానికి ఏమడ్డం వచ్చింది? ఇంత శాస్త్రీయ టెక్నాలజీ అభివృద్ధి అయింది కదా. నువ్వే కదా 50 ఏళ్ళ పైన ఈ దేశాన్ని పరిపాలించినావు. ఈ రాష్ట్రంలో 40 ఏళ్ళ పైగా నువ్వే పరిపాలించినావు కదా. లెక్కలు ఎందుకు చెప్పలేదు? లెక్కలల్లో మతలాభం ఏమున్నది? లెక్కలంటే ఏమి? లెక్కలు ఎందుకు చేస్తారు లెక్కలు? జనాభా లెక్కలు ఎందుకు చేస్తారు? ఆర్థిక, సామాజిక, ఆర్థిక అభివృద్ధి, రాజకీయ అభివృద్ధి కోసం చేస్తారు. ఆర్థిక అభివృద్ధి అంటే జీవన స్థితిగతులు, నా ఇంట్లో ఏం పువ్వ తింటున్నా, 3 పూటలు తింటున్నానా, 4 పూటలు తింటున్నానా, నేను నెత్తి దువ్వుకుంటున్నానా, గడ్డం గీక్కుంటున్నానా, బట్టలు ఉత్తుకుంటున్నానా, రోజు స్నానం చేస్తున్నానా, నా ఆర్థిక పరిస్థితి ఏంది, నా ఆదాయం ఏంది, నా ఎకనామికల్ సెన్స్ ఏంది అని దానికోసం లెక్కలు చేయాలి. ఎందుకు చేయాలి? 50-60 సంవత్సరాలల్లా చేయలేదు అంటే స్పష్టంగా బీసీల మీద ఎట్లాంటి కన్సర్న్ లేదు అనేది స్పష్టంగా ఈరోజు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రాహుల్ గాంధీ నేను జనగణన చేస్తానంటే ఎవరు నమ్ముతారు? ఎవడైనా నమ్ముతాడా? నీ అయ్య చేయలేదా, నీ నాయనమ్మ చేయలేదా, నీ తాత చేయలేదా? ఎవడు చేయలే? కాకా కలెక్టర్ కమిషన్ తీసుకుపోయి గంగల కొడుతుంది, మండల్ కమిషన్ తీసుకుపోయి గంగల పోతుంది. ఎన్ని కమిషన్లు వేసింది ఈ దేశంలో? ఏ కమిషన్ నన్ను ఇంప్లిమెంట్ చేసిందా కాంగ్రెస్ పార్టీ? ఈరోజు బీజేపీ పార్టీ నేను బీసీనని చెప్పుకుంటున్నా. ఎందుకు చేయలే నువ్వు? ఏమడ్డం వచ్చింది? అరే ఎస్సీ ఎస్టీ సోదరులా చేస్తున్నప్పుడు ఆ డబ్బాల పక్కన 2 డబ్బాలు పెడితే అయిపోతుంది కదా. ఇంకొక డబ్బా కాలం పెడితే అయిపోతుంది.
వీడేదో తెలిసిపోతుంది, బీసీ ఎవడు ఎక్కడున్నాడో తెలిసిపోతుంది, ఎందుకు చేయలే? కాబట్టి నేను స్పష్టంగా ఈరోజు ఈ 2 జాతీయ పార్టీలే బీసీలకు ద్రోహులు. స్పష్టంగా ఒకటి, ప్రాంతీయ పార్టీలతోనే ఆర్థికంగా బీసీలు అభివృద్ధి అవుతారు. ఈ దేశంలో అట్లే అయినరు. ఆడ లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఆడ ఇక్కడ అన్న డిఎంకే కరుణానిధి స్టాలిన్, మీరు ఎక్కడ చూసుకోండి, ప్రాంతీయ పార్టీలతో మాత్రమే బీసీలు అభివృద్ధి అవుతారు. జాతీయ పార్టీలతో అభివృద్ధి అవ్వడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. కాబట్టి ఈరోజు వీళ్ళు ఏదో వేదాలు దయ్యాలు వేదాలు వదిలించినట్టు మేము జనగణన చేస్తా అంటే ఎవరు నమ్మాలి, ఎందుకు నమ్మాలి? కాబట్టి నేను స్పష్టంగా ఆ రోజు కేసీఆర్ గారు ఈ భవన్ నుంచే చెప్పారు, పార్టీ ఆఫీస్ నుంచి చెప్పారు, అరే ఎందుకు జనగణన చేస్తలేరు? స్పష్టంగా అడిగిండు, ఒకటే నిమిషం అడిగిండు, ఏమడిగాడు? కులగణన చేయను అన్న. మరి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఎందుకు ఇస్తున్నారు? కులం సర్టిఫికేట్ ఇస్తావు నువ్వు, ఓబీసీ సర్టిఫికేట్ అని దేశంలో ఇస్తావు. ఓబీసీ ఉద్యోగం కోసం పోవాలంటే నేషనల్ నువ్వు ఓబీసీ సర్టిఫికేట్ ఇస్తావు. ఓబీసీ సర్టిఫికేట్ ఇచ్చినావు, ఇవి నా లెక్క చెప్పడానికి నీకేం ప్రాబ్లం? కాబట్టి ఇదంతా ఓన్లీ ఈరోజు ఓట్ల కోసమే, ఓన్లీ అధికారం కోసమే. ఆల్టర్నేట్ ఏ లైన్ లేక రాహుల్ గాంధీ ఈరోజు బీసీ నినాదం ఎత్తుకున్నాడు. నీ ఎదుగు చేయలేదంటే ఏం చెప్తావు సమాధానం? కాబట్టి ఈ దేశంలో 2 ఏదైతే జాతీయ పార్టీలు ఉన్నాయో అవి బీసీ ద్రోహుల పార్టీలను స్పష్టంగా చరిత్ర చెప్తుంది. నేను దేవిప్రసాద్ అన్న చెప్తే కాదు, లేదా ఇంకొక బీఆర్ఎస్ పార్టీ, ఇంకో డిఎంకే పార్టీ, చెప్తే 100% ఆర్థిక సామాజిక అభివృద్ధి జరిగేది ప్రాంతీయ పార్టీలతోనే. జాతీయ పార్టీలతో ఫెయిల్ అయిందని అర్థమవుతుంది కదా. మరొక అంశం చూద్దాం. జమిలీ ఎన్నికలకు కేబినెట్ ఓకే చెప్పింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి కమిటీ నివేదికలోని అంశాలకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు పెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పటికే చాలా వరకు పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దీన్ని చాలా వరకు అయితే వ్యతిరేకిస్తున్నాయి. బట్ ఎట్లా ముందుకు వెళ్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. దేవిప్రసాద్ గారు, జమిలీ ఎన్నికలకు కేబినెట్ ఓకే చెప్పింది కేంద్ర కేబినెట్. జమిలీ ఎన్నికలు తీసుకురావాలని ఒకవైపు, అధ్యక్ష తరహా పాలన తీసుకురావాలని ఒకవైపు, అంటే ఇలా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తూ ఉందంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా గతంలో అనేక సందర్భాల్లో అమిత్ షా కావచ్చు, లేకుంటే మిగతా బీజేపీ నాయకులందరూ కూడా ఈ దేశంలో 2 పార్టీలు ఉండాలి అనేటువంటి ఒక విధానం తీసుకురావాలని చెప్పి చాలా తాహతాలు ఆడుతూ ఉన్నారు. కాబట్టి ఈ జమిలీ ఎన్నికలు ఎట్లా చేస్తారు? ఇప్పుడు 100 రోజులు అయింది, 100 రోజులు అధికారం వచ్చాయింది బీజేపీ. నెక్స్ట్ జమిలీ ఎన్నికలు ఎప్పుడు చేస్తారు? అనేక శాసనసభ ఎన్నికలు ఒక్కొక్కసారి జరిగినాయి, స్పష్టత లేదు. నిన్న కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, జమిలీ ఎన్నికలు పెడతామంటుండ్రు కానీ మీరు దానిలో ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఈ స్పష్టత ఇవాళ కొరవడ్డది. మీరు ఒకేసారి ఇప్పుడు ఇన్ని ఫేసులు జరుగుతున్నాయి, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్యలు అనేకం వస్తున్నాయి, వీటిని మీరు ఎట్లా అధిగమిస్తారు? అట్లాగే లాజిస్టిక్ సమస్యలు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ సమస్యలు ఉన్నాయి, సిబ్బందికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. మరి ఇది మీ జాతీయ పార్టీలే కదా. గతంలో 52 నుంచి 51, 52లో 90% జమిలీ ఎన్నికలే జరిగినాయి. మీరు దాన్ని కుదించుకొచ్చి ఏం చేసిండ్రు? 24కి వచ్చే వరకు 15% చేసిండ్రు. ఇది 2 జాతీయ పార్టీల విద్రోహం. మీరు మీకు పడనటువంటి ప్రభుత్వాలను బర్తరఫ్ చేయడం, మీ పార్టీతో గెలవకుంటే కొత్త ప్రభుత్వాలు వస్తే వాటిని దించేసి ఎన్నికలు జరుపుకొని మీ బుట్టలో వేసుకోవడం అనేటువంటి చేయడం వల్లే కదా ఇవాళ జమిలీ ఎన్నికలు మాయమైపోయినాయి. మళ్ళీ ఇవాళ జమిలీ ఎన్నికలు తెస్తామని మీరు ఎందుకు చెప్తా ఉన్నారంటే ఇవాళ ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని కాలరాయడానికి అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. డెఫినెట్గా రేపు దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు వస్తే నువ్వు ఆయన కావన్నా ఈయన కావాలని కొట్లాడ జరుగుతుంది తప్ప రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ప్రధానమైనటువంటి అంశంగా రావు అనే భావన ఇవాళ అందరికీ కూడా తెలంగాణ అస్తిత్వం కావచ్చు, తమిళనాడు కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో ఉంది. కాబట్టి స్పష్టత ఇవ్వాలి. మీరు జమిలీ ఎన్నికలు ఎట్లా జరుపుతారు? ఒకవేళ ప్రభుత్వం రద్దు అయితే ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి లాంటి వాడు ఉండి ఆయరం మనుషులు గుంజుకొని ప్రభుత్వాలు అటు ఇటు అయితే మీరేం చేస్తారు? ఇవన్నిటి కూడా ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇలా 2 జాతీయ పార్టీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తున్నాం. జమిలీ ఎన్నికల చాలా వరకు సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా సాధ్యాలు అనేవి ఎట్లా ఉండే అవకాశం ఉందని స్పష్టంగా 2 జాతీయ పార్టీలు మొత్తం భారతదేశ ప్రజల మీద కుట్ర చేయబోతున్నాయి. నా అస్తిత్వాన్ని నా ఏదైతే ఉందో దాన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఈరోజు ఫెడరల్ కంట్రీ నా ఎలక్షన్స్ నేను జరుపుకోవాలి, నీతో నేనెందుకు వస్తా? ఇది ఫెడరల్ కంట్రీ. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎలక్షన్లు జరుగుతాయి. ఏ రాష్ట్రం ఉన్న ఎలక్షన్లో ఆ రాష్ట్రం ఆ వ్యక్తులను, ఆ నాయకులను ఎన్నుకుంటారు. నువ్వు జమిలీ అని నన్ను నీతో ఎందుకు పట్టుకపోవాలి? నాకు దేశంలో ఏ ప్రభుత్వం ఉండాలని నేను వేసుకుంటా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉండాలని నేను నిర్ణయించుకుంటా. కానీ నువ్వు దేశాన్ని రాష్ట్రాన్ని కలిపి ఏం చేయాలనుకుంటున్నావు? ఒకే లైన్లకు ట్రావెల్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నావు. గతంలో అన్నగారు చెప్పినట్టు జరిగింది కానీ ఏడు నిలబడలేదు కదా. కాబట్టి ఈరోజు ఏంటంటే నా అస్తిత్వాన్ని, నా ఓటు హక్కును ఒకటేసారి నువ్వు లాగాలనే
ప్రయత్నం చేస్తున్నావు నన్ను కన్ఫ్యూజన్ చేసి. కానీ ప్రజలు అట్లాంటి కారు. ఎందుకంటే ఈరోజు 2 జాతీయ పార్టీలే నాశనం అయిపోయినాయి, విధ్వంసం అయినాయి కాబట్టి ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చినాయి. లేకపోతే మీరు ఇద్దరే ఉండాలి కదా. మీరిద్దరు ఎందుకు లేరు? మీరిద్దరు ఒక్క 2-3 రాష్ట్రాలు లేరు బలంగా చెప్పాలంటే. ఈరోజు ఎన్డీఏ యూపీఏ ఎందుకు వచ్చినాయి? ఇండియా కూటమి అండ్ ఎన్డీఏ కూటమి ఎందుకు వచ్చినాయి? ప్రాంతీయాల కలయికతోనే వచ్చినాయి. ప్రాంతీయాల కలయికతోనే వచ్చినాయి అంటే అర్థం ఏంది? ప్రాంతీయ అస్తిత్వానికి ఉంచాలి అని అర్థం. అంటే ఎవరు ఎలక్షన్లు వాడిని పెట్టుకోవాలని అర్థం. అంతేగాని నేను మొత్తం ఒక ఏకీకరణ చేస్తా, నేను ఒకే లైన్లో నడిపిస్తా అంటే ఎందుకు నడిపిస్తావు? మరి నీ 2 పార్టీలను ఎన్నుకోవాలి కదా ఈ దేశంలో ప్రజలు. ఎందుకు ఎన్నుకుంటలేరు? పార్లమెంట్కి ఎలక్షన్ జరిగినప్పుడు నీకే 200, 300, 400 ఇవ్వాలి కదా. నువ్వు ఎందుకు అలయన్స్ పోతున్నావు అంటే అర్థమైంది. అలయన్స్ పోతున్నావు అంటే అర్థమైంది. స్పష్టంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరు నిన్ను, నీ జాతీయ పార్టీని, నీ కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని యాక్సెప్ట్ చేస్తలేరు కాబట్టే ప్రాంతీయ పార్టీకి ఓటేస్తున్నారు. ఏ ఓట్లకు ఆ ఓట్లకు సంబంధించి అంతే కదా. ఆలోచన విధానం అనేది మారుతూ ఉంటుంది ప్రజలు. అది ట్రై చేస్తున్నారు. కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అదే ట్రై చేస్తున్నాను. కానీ ట్రై చేసినా కూడా నిలబడదు. ఎందుకు నిలబడదు అంటే అన్నగారు చెప్పారు గతంలో 94% నుంచి మళ్ళీ 15% ఎందుకు వచ్చింది? 2 జాతీయ పార్టీలు ఎందుకు కూటమిలు పెట్టుకున్నాయి? స్పష్టంగా సింపుల్ క్వశ్చన్, ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు. మీరు కూటమి పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చు? 2 జాతీయ పార్టీలే కదా, సింగిల్ వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు ఎస్పీ పార్టీ అవసరము? ఎందుకు ఆర్జేడీ అవసరము? నీకు ఏమవసరం? కాంగ్రెస్ కు మిగతా పార్టీలు ఎందుకు అవసరం? అంటే కుట్ర జరుగుతుంది ఈ దేశ ప్రజల మీద. 2 జాతీయ పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయి. జాగ్రత్త ఉండాల్సిన బాధ్యత ఉన్నది ఇక్కడ. ఒకటి, ఈ దేశానికి ఒకేసారి ఎన్నికలు జరిపే సామర్థ్యం ఉందా అనేటువంటి విషయాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి. 12 లక్షల ఈవీఎంల సామర్థ్యమే ఉంది, కానీ 25 లక్షల ఈవీఎంలు కావాలి. 1350 కంపెనీలు మాత్రమే ఉన్నాయి. ఏది మిలిటరీ ఫోర్సు మిగతా అంతా కూడా. వాటి 6000 కంపెనీలు కావాలంటూ. మరి ఈ 4500 కంపెనీలు నిర్మాణం చేయడానికి ఎంత మీకు ఆర్థికపరమైనటువంటిది ఉంటుంది? ఎంత బడ్జెట్ కేటాయించాలి? ఎన్నికల కోసం ఎందుకు ఖర్చు చేయాలి? ఇవన్నిటి మీద కూడా ప్రజల మీద పెనుభారం కదా ఇదంతా కూడా. కాబట్టి డెఫినెట్గా వీటి మీద అన్నిటి మీద స్పష్టం చేయాలి. ఒక ప్రభుత్వం రద్దయితే మీరు ఏం చేయదలుచుకున్నారు? ఫిరాయింపుల విషయంలో ఏం చేయదలుచుకున్నారు? మీరు పాంచ న్యాయాన్ని ఆయన అంటాడు, ఈయన డిఫెక్షన్ చేయాలంటాడు. యథేచ్ఛగానేమో ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మీరు ప్రభుత్వాలను పడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. వీటికి అన్నిటికీ ఏం అడ్డుకట్ట వేస్తారు? కాబట్టి స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చేదాకా ఇవాళ జమిలీ మీద అనేక అనుమానాలున్నాయి. ప్రాంతీయ పార్టీలను అనగదొక్కడానికే ఈ 2 జాతీయ పార్టీలు కలిసేటువంటి కుట్రగా మేము అభివర్ణిస్తాం. ప్రాంతీయ పార్టీల్ని అనగదొక్కడం కోసమే, ప్రాంతీయ పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేయడం కోసమే జమిలీ అనేది ప్రపోజల్ తీసుకొచ్చిందనేది వక్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.